అంతర్జాతీయంగా ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్‌లో కీలకమైన డిస్కషన్ ఏంటంటే, ట్రంప్ ఏదైతే విధిస్తున్న సుంకాలు ఉన్నాయో, దాని షాక్ ఎవరు తగులుతుంది అన్నది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎవరేమి నష్టపోతున్నారు, ఏ దేశాలు ఎలాంటి నష్టాన్ని చవిచూస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనము భారతీయులం కావడం వల్ల అసలు భారతదేశం దీనివల్ల ఎలా నష్టపోతుంది, ఎంత నష్టపోయే అవకాశం ఉందన్నది కొన్ని క్యాల్కులేషన్స్ అందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే భారతీయులు అబ్బా ఆయన 50% సుంకం వేసేస్తున్నాడు, మనకి ఏమైపోతుంది, ఏం జరిగిపోతుంది, ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలో ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అమెరికాలోకి తీసుకెళ్ళి ఒక ₹1000 ఆ ప్రోడక్ట్ని అమ్ముదాం అనుకుంది. ప్రోడక్ట్ని ₹1000 అమ్ముదాం అనుకుంది. సో అదే ప్రోడక్టు భారతదేశం కాకుండా వివిధ దేశాలు, వేరే దేశాలు, వియత్నాం కానివ్వండి, ఇంకో కంట్రీ కానీ తయారు చేసి వాళ్ళు కూడా ఆ దేశంలో దాన్ని అమ్మాలనుకున్నప్పుడు ₹1000 టీషర్టు అక్కడ ₹1000 అమ్మేస్తారు. భారతదేశం నుంచి వెళ్ళిన టీషర్ట్ కూడా ₹1000 అమ్ముడుపోతుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే 50% సుంకం విధించి తర్వాత ఇంకో కొన్ని వేరే క్యాల్కులేషన్ ప్రకారము ₹1000 అమ్మాల్సింది 1600 అమ్మాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, భారత్ నుంచి వచ్చే ప్రోడక్ట్లు కొనకుండా వాళ్ళు ఏవైతే సుంకం తక్కువ ఉన్నదో 1200, 20%, 18%, 15% కొన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ టారిఫ్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రకారము ఇదే క్వాలిటీ టీషర్ట్ 1600 కొనే బదులు వాళ్ళకి 1200, 1300కి దొరుకుతుంది. వాళ్ళని కొంటే మనం నష్టపోతాము అన్నది ఈక్వేషన్. కానీ ఆ ఈక్వేషన్ని చేసేటప్పుడు వరల్డ్లోనే బిగ్గెస్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అంటే అది ఇండియానే. అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, యూకే కానివ్వండి, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ని దేశాలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే మన దగ్గర ఊర్లు మనము టీషర్ట్లు తయారు చేసేలాంటి ఊర్లు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తమిళనాడులో తిరువూరు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు మొత్తం అంతా బనియన్లు, అండర్వేర్లు, తర్వాత టీషర్ట్లు ఇవే తయారు చేస్తాయి. అంటే వాళ్ళకి వేరే ఏం పని తెలియదు. వాళ్ళకి తెలిసిన పనుల్లో ఒకటి ఏంటంటే వాళ్ళు ఓన్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీనే. అలాంటి టెక్స్టైల్ పార్కులు భారతదేశంలో దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ ఒకటి ఉంటుంది. సో బిగ్గెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ మనం కాబట్టి మన దగ్గర నుంచి బట్టలు కొనకపోతే ఏమవుతుందంటే వాళ్ళకే నష్టం వస్తుంది. అలా కాకుండా కొనాలని ఎవరైనా నిర్ణయం తీసుకొని కొంటే ఎవరి జేబులోంచి డబ్బులు పోతున్నాయి? భారతదేశంలో ₹1000. సరే వాళ్ళు ఏం చేస్తారు, ₹1000 1600 చేయమన్నారని చెప్పేసి వీళ్ళు ₹1000 400కి అయితే అమ్మరు కదా. కొద్దిగా మేబీ ఒక ₹100 హిట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ అతను తీసుకున్నాడు. అతను ఏం చేస్తాడు, నెక్స్ట్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ ఒక డిస్ట్రిబ్యూటరో డీలర్ ఎవరో ఉంటారు, ఆయన కొద్దిగా హిట్ పడుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకొద్దిగా హిట్ ఎవరికి వెళ్తుంది, ఆ రీటైలర్కి వెళ్తుంది. ఫైనల్గా మొత్తం అంతా మొత్తం దెబ్బ ఎవరు పడుతుందంటే అక్కడ ఉన్న పర్సన్కి. అంటే ₹1000 పెట్టి కొనాల్సిన టీషర్ట్ని మీరు 1600 పెట్టి కొనిపిస్తే ఆ ₹600 నష్టపోతుంది అమెరికన్లు మాత్రమే. తద్వారా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ట్రంప్ అమెరికాని రిసెషన్లోకి తోసేయడానికి సిద్ధపడిపోతున్నాడు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అసలు భారతదేశానికి దీనివల్ల ఏంటి నష్టము, ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే ఒకసారి అమెరికాతో ఉన్న ఇండియన్ బిజినెస్ డైనమిక్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతము ఒక 2024 నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటి మన పరిస్థితి ఏంటి అని అంటే, భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే గూడ్స్ కానివ్వండి, మిగిలినవన్నీ కానివ్వండి, $83.7 బిలియన్ అన్నది మన దగ్గర నుంచి పోయి ఎక్స్పోర్ట్స్. మనం ఇంపోర్ట్ ఎంత చేసుకుంటాము, 38 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఈ విధంగా చూస్తే $45.7 బిలియన్ అన్నది మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ మనం ఎగుమతి చేయడం తగ్గిపోయి దిగుమతి సేమ్ అలానే ఉంది అంటే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం నిజంగానే ఒక $45.7 బిలియన్ మనం నష్టపోతున్నాము అనుకుని ఒకవేళ దాన్ని జీఎస్టీ క్యాల్కులేషన్ అది చేసుకుంటే మనం పెద్దగా ఒక 2-3 నెలల్లో మనం జీఎస్టీలో దాన్ని కవర్ చేసుకోగలుగుతాం. అంటే అర్థమైందా మీకు? జీఎస్టీ ద్వారా వచ్చే అంత మాత్రం మనకి వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా చూసినప్పుడు భారత్కి డైరెక్ట్గా మన జీడిపికి దీనివల్ల పడే ఎఫెక్ట్ ఎంత అంటే 0.3%. అంటే ఎఫ్డీఐ అవుట్ఫ్లో కానివ్వండి, అక్కడ ఉద్యోగులకు సంబంధించి హిట్స్ కానివ్వండి, మన రూపాయి పతనం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చూసుకుంటే అవన్నీ సెకండరీ కాన్సిక్వెన్సెస్. ఇలాంటివన్నీ చూసుకున్నా సరే మనము మ్యాక్సిమం ఒక 2 monthsలో మనము బయటకు వెళ్ళిపోవచ్చు. అసలు మన ఫారెక్స్ నిల్వలు ఎన్ని ఉన్నాయి అని చూస్తే మనము $700 బిలియన్ అన్నవి మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వలు. సో అదంటే ఇది ఆల్మోస్ట్ 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ నిజంగానే మనం అట్లా దాన్ని ఆపేసి ఏదైనా జరిగింది అనుకుంటే నెక్స్ట్ వచ్చే 11 months వరకు మనం ఎలాంటి టెన్షన్ పడకుండా మన దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వలతోనే మనము దేశాన్ని నడిపేయచ్చు. ఇక కరెంటు ఖాతాల లోటు ఎంత ఉంది అని మనం ఒకసారి చూస్తే 0.7 దగ్గర మనము ఇప్పటికే స్టాప్ చేసిందని, అంతకుమించి మనకు వెళ్ళదు అన్నదాన్ని మనం చూసాము. అంతేకాకుండా నేను ఇంతకుముందు కూడా అంటే యాక్చువల్లీ మన
భారత్ని ఒక డెడ్ ఎకానమీతో పోల్చే ప్రయత్నంలో ట్రంప్ చేసినప్పుడు నిన్న ఆర్బీఐ గవర్నర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు చాలా క్లియర్గా, మనది డెడ్ ఎకానమీ కాదు, మనది 4th లార్జెస్ట్ ఎకానమీ. ఆ విధంగా చూసినా సరే మనకు రిసెషన్ అవన్నీ అన్ని చూసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వాటితో పోలిస్తే జీడిపి గ్రోత్లో మనము ఫాస్టెస్ట్లో ఉన్నాము. ఇలాంటి రిసెషన్ దాంట్లో కూడా చాలా లోయెస్ట్లో ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చూసినప్పుడు మనము రష్యాతో చేసే డీల్స్ ఏవైతే దానివల్ల మనకు వచ్చే లాభం కన్నా అక్కడ అమెరికాలో మనము బిజినెస్ అవడం వల్ల వచ్చే నష్టం చాలా తక్కువ అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పటికే బ్రిక్స్లో మనం చాలా యాక్టివ్గా ఉన్నాము, G20లో ఉన్నాము, యూరోపియన్ యూనియన్లో ఉన్నాము, ఏసియన్లో ఉన్నాము, ఆఫ్రికాతో కూడా మనకు బలమైన సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఏమవుతుంది, అమెరికా కాకపోతే మనం ఇంకో దేశంలోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం 14 రంగాల్లో PLI పథకాల ద్వారా ఇప్పటికే ఉత్పత్తిని మనం భయంకరంగా పెంచేస్తాం. అంటే దాంట్లో ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, తర్వాత ఇప్పుడున్న డిఫెన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనము చాలా లార్జ్ స్కేల్ మనం చేయగలుగుతున్నాం. ఇక FDIకి సంబంధించి చూసినప్పుడు కూడా ఇండియా వరల్డ్లోనే టాప్ 3లో ఒకటిగా ఉన్న నేపథ్యంలో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24లో దాదాపు $80 బిలియన్ పైగా FDIలు భారతదేశానికి వచ్చినాయి. అంటే అందులో ముఖ్యంగా ఏది సెమీ కండక్టర్లు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇన్ఫ్రాను, డిజిటల్ టెక్, ఇలాంటి రంగాల్లో మనం చాలా అడ్వాన్స్డ్ ఉన్నాం. కాబట్టి నిజంగానే మనము ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏ విధంగానూ లేదు. అయితే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిన్నంటే మొన్న మోదీ మాట్లాడిన మాట, అంటే ఈ టారిఫ్ల పేరుతో భారతదేశాన్ని బెదిరించే క్రమంలో వాళ్ళు ఇండియాకి అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భయం అంటే అలా బెదిరింపులకు భయపడి నా రైతులను నేను నష్టపరచలేనని చెప్పి మోడీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో అప్పుడు మనము ఆ ఇంపోర్ట్స్ని మనము సపోర్ట్ చేస్తే ఆయన వీటికి సపోర్ట్ చేస్తా అన్నారు. కానీ అలా చేస్తే మనం 30%, కంటే ఇండియా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఇండియా ఈజ్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ది అగ్రికల్చర్ ఇన్కమ్. అంటే మనది ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమే. మనం ఎప్పుడు డెవలప్ అవుదాం అనుకున్నా సరే ఈ కంట్రీస్ అన్ని కలిపి మనల్ని పోకుండా చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము టెన్షన్ పడాల్సిన అవసరము లేనే లేదు. వాళ్ళు పెడుతున్న బెదిరింపులకు భయపడి మనం ఒకవేళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఇండియాలోకి రానిచ్చే ప్రయత్నం స్టార్ట్ చేసాము అంటే మన ఆర్థిక వ్యవస్థను కుప్పకూలే అవకాశం ఉంటుంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం, ఏది అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశం ఇది. కాబట్టి అందుకనే అమెరికా లాంటి దేశాలు భారత్ని ఎప్పటికీ ముందుకు పోనివ్వవు. సో మనము ఈరోజు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకు భయపడాల్సిన అవసరం లేదు. మనకేమో జరిగిపోతుంది, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమో అయిపోతాయి, ఏమీ కాదు. అమెరికాలో బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అన్నది ఇండియానే. కాబట్టి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో మన ప్రోడక్ట్సే కొనడం ద్వారా వాళ్ళు రిసెషన్లోకి వెళ్తారు తప్ప భారతదేశం జరిగే నష్టం చాలా చిన్నది. ఆ చిన్న దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదని మనం చెప్పాలి. థ్యాంక్ యూ.